ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులే చెల్లించాలన్న కోర్టు మధ్యంతర ఉత్తర్వులపై హైయర్ ఎడ్యుకేషన్ కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బీసీ సంఘాల నేతలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందకపోవడం వల్ల విద్యా సంస్థలు కోర్టుని ఆశ్రయించాయని, కోర్టు 2026-2027 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, ఈ నెల 30వ తేదీలోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ ప్రభుత్వం కౌంటర్ చేయలేదని, నిద్రలో ఉందని మండిపడ్డారు. ఉన్నత విద్యా మండలి చొరవ తీసుకుని వెంటనే కౌంటర్ దాఖలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికేట్స్ ఇవ్వమని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నెల 30లోగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే విద్యార్థుల భవిష్యత్తు అధోగతి అయ్యే పరిస్థితి ఉందని శ్రీనివాస్ గౌడ్ వాపోయారు. అన్ని విద్యాశాఖలను సమన్వయం చేసే హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు కోర్టు ఉత్తర్వులపై ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. ప్రైవేట్ కళాశాలలకు అనుకూలంగా తీర్పు వస్తే విద్యార్థుల నుండే ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం చూస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అనుగుణంగా తీర్పు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే 12 లక్షల మంది విద్యార్థులతో ఆందోళన చేపడతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉందని, సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నందుకు సర్టిఫికేట్స్ ప్రైవేట్లో పోయి ఉద్యోగాలు చేసుకుందామన్నా కూడా వాడు బీటెక్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు పెడతారు. మరి సర్టిఫికేట్స్ పెడితే సర్టిఫికేట్ లేకపోతే వాడికి ప్రైవేట్లో ఉద్యోగం దొరకదు, గవర్నమెంట్లో దొరకదు, ప్రైవేట్లో దొరకదు, ఫీజు కూడా ఇవ్వదు. ఒకవేళ గవర్నమెంట్ కౌంటర్ వేయలేదని చెప్పి స్టూడెంట్స్తో వసూలు చేయండి అని చెప్పించినందుకు మరి భవిష్యత్తు ఏమైపోతుంది? ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ధర్నా చేసిన వారు గురించి థర్టీలో ప్లేస్ అని చెప్పండి. ప్లస్ మీరే హైయర్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ అథారిటీ అంట, కాలేజీలు హైయర్ ఎడ్యుకేషన్, హైయెస్ట్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఎఫెక్టెడ్ మోర్ ఓన్లీ వరకు చూజ్ చేస్తున్నారు సార్. సార్ దాదాపు 2.5 లక్షల మంది ప్లస్ కొంతమంది ప్రైవేట్ కాలేజీలో ఎట్లా చెప్తారు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 5 నెలల నుంచి సిబ్బంది సీటా లేకపోతే ఆ లెక్చర్ వచ్చి ఏం చెప్తాడు? ఆయన చదువు ఎక్కడ సార్ డిగ్రీ కాలేజ్ కూడా సార్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తుంది, బస్సులు లేవు, సగం మంది పిల్లలు రాత్రి అయిపోయినాయి కానీ 3 రోజుల నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. పిల్లలు పోలేకపోయారు, బస్సులు అందరినీ పాస్ చేయాలి. కరోనా పాస్ చేసి కూడా అందరినీ పాస్ కొంచెం దగ్గరికి వచ్చి మరి వారి తరఫున వచ్చిన వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో 12,50,000 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇయ్యనందుకు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలలో ఇరుక్కపోయినాయి. దానికి సంబంధించినటువంటి కేసు ప్రైవేట్ కాలేజీ వాళ్ళందరూ హైకోర్టుకు పోయింది. గవర్నమెంట్ ఇస్తలేదు, మేము స్టూడెంట్స్ దగ్గరనే వసూలు చేసుకుంటాం అని చెప్పి. మరి ప్రైవేట్ యజమాన్యందు కూడా తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు పెట్టుకొని ప్రైవేట్ కాలేజీ వాళ్ళే 12 దాదాపు 2,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీతభత్యాలు ఇచ్చి నడుపుతున్న వాళ్ళు. సక్రమంగా ఫీజులు వస్తే నడుస్తాయి. మరి వీళ్ళు బకాయిలు పడ్డందుకు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు కూడా ఇంకా బిల్డింగ్ ప్రైవేట్లో ఉన్నాయి, కిరాయికి కిరాయి కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, నీళ్ళ బిల్లు కట్టలేక చివరకు వాళ్ళ దగ్గర పనిచేసే
ఎంప్లాయీస్ కూడా జీతాలు ఇవ్వలేక నడుస్తూ ఉంది. మరి జీతాలు లేకుండా ఏ లెక్చరర్ ఎట్లా నాణ్యమైన విద్య అభ్యసిస్తాడు చెప్తాడు. జీతాలు లేనందుకు 4-5 నెలల జీతాలు లేనందుకు పనిచేసే లెక్చరర్స్ కానీ పనిచేసే సిబ్బంది కానీ సరిగ్గా పనిచేయరు. ప్రభుత్వం బాధ్యత. ఇలా ప్రభుత్వం విద్యను అందిస్తాం, నాణ్యతమైన విద్యను అందిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా సర్టిఫికేట్ లేక చదువు లేక ఏదైనా ఉద్యోగం చేయలేక ఇరుక్కపోయి ఉన్నారు. దాని మీద కేసు నడుస్తుందని తెలిసినా రేపు 30 తారీఖు నాడు ఆర్గ్యుమెంట్ ఉందన్న ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదు. అంటే ఈ రోజు వరకు కౌంటర్ వేయలేదంటే ఉద్దేశం ఏంది? రేపు కోర్టు జడ్జిమెంట్ కౌంటర్ వేయనందుకు యజమాన్యం తరఫున వస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే కోర్టు తీర్పు ప్రకారము స్టూడెంట్సే కట్టుకోవాలి, మేమేం చేద్దామంటారు అలా చెప్పడానిక. మీ యొక్క ఉద్దేశం ఏంటంటే కోర్టు తీర్పు అనుకూలంగా కాలేజ్ యజమాన్యాలకు వచ్చేటట్లు చేసి తీర్పు మీద దొబ్బి పేద ప్రజల స్టూడెంట్స్లో భూములు అమ్ముకొని వాళ్ళు ఫీజు కట్టేటట్టు చేయాలనేది మీరు అంటే దివాలా తీసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితి ఊరుకోమి. ఇలా వీళ్ళని కలిసినాం. అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసేటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు 30 తారీఖు లోపల కేసు ఫైల్ చేయమన్నా ఈ రోజు వరకు ఎందుకు చేయలేదు, ఉద్దేశం ఏంది చెప్పాలని మేము అడిగినాం. వెంటనే గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలా. మంత్రి లేడు తిరిగి, ముఖ్యమంత్రి గారే మంత్రి. మరి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి దృష్టి తీసుకెళ్ళి చేయండి. లేనట్లయితే ఒకవేళ కౌంటర్ వేయకుండా తీర్పు స్టూడెంట్స్ వైపున కట్టాలని మాత్రం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితి ఊరుకోం. లక్షల మందితో దిగ్బంధం చేస్తాం. 12 దాదాపు 11 నుంచి 12,000 వరకు ఇవ్వాల. ఈ ఉద్దేశం సమ్మె చేసే కాలేజ్ యజమాన్యాన్ని ఉక్కుపాదంతో అంచివేసింది, భయపెట్టిండ్రు. బిడ్డ మీరు ఇట్లా కాలేజీ సమ్మె చేస్తే మీ తోలు తీస్తాం, మీ ఏదో వంక పెట్టి కాలేజీ మొత్తం బంద్ చేస్తాం, సీజ్ చేస్తామని విజిలెన్స్లో పంపితే ఆ విజిలెన్స్ అధికారులకు భయపడి వాళ్ళు ఎవరిని చెప్పుకోలేక ఉన్నారు. కానీ మీ ఇద్దరి మధ్యలో పేద విద్యార్థులు బీసీ ఎస్సీ ఎస్టీలే కాకుండా ఓసీలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఉన్నారు. కనుక వెంటనే మరి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి, కౌంటర్ కూడా వేయాలని మేము డిమాండ్. లేనట్లయితే 30 తారీఖు తర్వాత వేలాది మందితో పెద్ద ఎత్తున మేము కార్యక్రమం నిర్వహిస్తాం. గ్యారెంటీ ఎట్టి పరిస్థితితో ఊరుకోం. చదువు చెప్పరు, తిండి పెట్టరు, రైతులకు కరెంట్ ఇవ్వరు, వీటిలో కొనుగోలు చేయరు, మా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు వాళ్ళకి వాపసు ఇయ్యరు, మా పిఆర్సీ ఇయ్యరు, మా డిఏ ఇయ్యరు, మా రిస్క్ అలవెన్స్ యాది ఇయ్యరు. ఏమిస్తారు? ఎక్కడ పోతున్న పైసలు? 2,50,000 కోట్ల అప్పు ఎక్కడ పోయింది? తెచ్చిన పైసలు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి ఊరుకోం. నిన్ననే ఒక విద్యార్థి, ఒక ఆర్టీసీ ఉద్యోగి చనిపోయింది. ఒక విద్యార్థి కూడా స్టార్ట్ అయితే కుప్పకూలిపోతే గవర్నమెంట్ అని మరి ఇలా ఎంతో అంతో ఇచ్చి ఒప్పించారు. కానీ స్టూడెంట్స్ను మాత్రం ఒప్పించే పరిస్థితి ఉండదు. కాలేజ్ యజమాన్యాన్ని బంధించి తెరిపించినా చాలా వరకు చాలా నష్టం జరుగుతూ ఉంది. కొంతమంది కాలేజ్ యాజమాన్యం మీరు ఫీజు కడతారు కనుక మీ గ్రేస్ మార్కులు అవి కలిపేది ఉంటుంది, అవి కూడా కలపమని కూడా వేధింపులు చేస్తూ ఉన్నారు. తప్పని పరిస్థితులు వాళ్ళు కూడా. కనుక ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేరుతాం. వేముల రామకృష్ణ, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా చలనం ఉండదో, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే, చనిపోతుంటే, మానసిక ఒత్తిడికి లోనవుతుంటే చలనం లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్రంలో ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు కూడా ఉన్నటి వరకు బంద్ పెట్టడం జరిగింది. చరిత్రలో ఏ విధంగా లేనట్టు విధంగా కాలేజీ మేనేజ్మెంట్ బంద్ పెట్టడం జరిగింది. వాళ్ళు మేము బిల్డింగ్ రెంట్ కట్టలేకపోతున్నాం, మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఆఖరికి స్వీపర్లకు కూడా మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి మేము తప్పని పరిస్థితిలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పి వాళ్ళు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30వ తారీఖు నాడు తీర్పు ఉంటే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ దాఖలాలు చేయలేదు. దీని ఉద్దేశం ఏంది అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే విద్యార్థి చదువుకుంటాడు, చదువుకున్న తర్వాత ఉద్యోగం అడుగుతారు, ఉద్యోగం అడిగిన తర్వాత మన కేసులు వస్తుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించడంతో పాటు మాకు ఫీజుల బకాయిలతో పాటు మీరు వెంబటే మీ కోర్టులో కూడా పిటిషన్ వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ ఫైల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పేద విద్యార్థి ఏ విధంగా చదువుకుంటారు, మానసిక ఒత్తిడి లోనవుతున్నారు. ఈ 3 సంవత్సరాలుగా మీరు దేనికి ఎంత బడ్జెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది,
ఆ విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రిక్షా కార్మికుడు వాళ్ళ కొరకు, లేకపోతే కూరగాయలు అమ్మే వాళ్ళ కొరకులు, లేకపోతే చిన్న చిరు వ్యాపారం చేసే వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఇంజనీరింగ్ చదివిస్తారు? మొన్న ఒక బిడ్డ వచ్చి అన్నా నేను ఇంజనీరింగ్ పాస్ అయినా నేను ఎంఏ చేయాలనుకుంటున్నా, ఉన్నతమైన విద్య అనుకుంటే తండ్రి వచ్చి నేను రూపాయి కూడబెట్టి పెళ్లికి దాచిన పైసలు ఇప్పుడు ఉన్న సర్టిఫికెట్ లభిస్తే హైయర్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా పిల్లలు చదివించాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మీరు అందాల పోటీలకి, మెస్సీ షోలకి, మూసి సుందరీకరణకి, గాంధీ విగ్రహాలకి, లేకపోతే కొత్త ఫ్లైట్ విమానాశ్రయాలకి, లేకపోతే పెద్ద స్కై ఓవర్లకు, ఫ్లైఓవర్లకు కాదు, విద్యార్థుల భవిష్యత్తు ప్రాధాన్యతగా తీసుకొని తక్షణమే పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే పెద్ద ఎత్తున అన్ని యూనివర్సిటీ విద్యార్థులతోటి, పెద్ద ఎత్తున అన్ని విద్యార్థి సంఘాలతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేస్తామో అదే విధంగా మరో తెలంగాణ ఉద్యమం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.